Hi friends, welcome to Tackle Knowledge channel. Chapter 4 లో Sorting Materials into Groups Part 2 చూద్దాం. Activity 4. Collect samples of some solid substance such as sugar, salt, chalk powder, sand and sawdust. So మనం sugar, salt, chalk powder, sand and sawdust తీసుకోవాలి samples. Take 5 glasses or beakers. ఏవైనా 5 glasses కానీ లేదా beakers కానీ తీసుకోవాలి ఇక్కడ చూపించాను. Fill each one of them about 2/3 with water. సో ఒక్కొక్కటి ఇట్లా వాటర్ ఫిల్ చేయాలి. ఫస్ట్ ఫైవ్ గ్లాసెస్ తీసుకొని ఆ 5 గ్లాసెస్లో ఇట్లా వాటర్ ఫిల్ చేయాలి. యాడ్ ఎ స్మాల్ అమౌంట్ స్పూన్ఫుల్ ఆఫ్ షుగర్ టు ది ఫస్ట్ గ్లాస్. సో ఫస్ట్ గ్లాస్కి షుగర్ యాడ్ చేయాలి, సెకండ్ గ్లాస్కి సాల్ట్ యాడ్ చేయాలి, సాల్ట్ టు ది సెకండ్ అండ్ సిమిలర్లీ యాడ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ది అదర్ సబ్స్టెన్స్ ఇన్ టు ది అదర్ గ్లాసెస్. సో రిమైనింగ్ వచ్చేసి సాల్ట్, చాక్ పౌడర్, శాండ్ అండ్ సాడస్ట్ కూడా రిమైనింగ్ గ్లాసెస్లో ఒక్కొక్క దాంట్లో వేయాలి. వేసిన తర్వాత స్టిర్ ద కంటెంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ విత్ ఎ స్పూన్. సో ఒక్కొక్క గ్లాస్లో ఉన్న యాడ్ చేసిన ఈ సబ్స్టెన్స్ని మనం మిక్స్ చేయాలి. 5 గ్లాసెస్లో అయితే సాల్ట్, షుగర్, చాక్ పౌడర్, శాండ్, సాడస్ట్ ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఇవన్నీ మిక్స్ చేయాలి. వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. సో అవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం దాన్ని కొంచెంసేపు వదిలేయాలి. అబ్జర్వ్ వాట్ హ్యాపన్స్ టు ది సబ్స్టెన్స్ యాడెడ్ టు వాటర్. సో వాటర్కి అది సబ్స్టెన్స్ యాడ్ చేసిన తర్వాత వాటర్కి అది ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి. ఫిగర్ 4.4. సో ఇక్కడ చూపించినట్టుగా వాటర్ డిసపియర్స్, వాట్ డస్ నాట్. ఏది డిసపియర్ అవుతుంది, ఏది డిసపియర్ అవ్వట్లేదు. నోట్ యువర్ అబ్జర్వేషన్స్ యాజ్ షోన్ ఇన్ టేబుల్ 4.3. సో ఇక్కడ 4.3లో ఇచ్చిన టేబుల్స్ని మనం ఆన్సర్ చేయాలి. మిక్సింగ్ డిఫరెంట్ సాలిడ్ మెటీరియల్స్ ఇన్ వాటర్. సబ్స్టెన్స్ disappears in water, does not disappears in water. So salt అనేది disappears completely in water. Sugar అనేది disappears completely in water. Sand does not disappear in water. Chalk powder does not disappear in water. Sawdust కూడా does not disappear in water. You will notice that some substance have completely disappeared or dissolved in water. సో మనం నోటీస్ చేస్తే కొన్ని వచ్చి డిజాల్వ్ అయి ఉంటాయి, కొన్ని వచ్చేసి డిజాల్వ్ అవ్వవు. వాట్ we say that these substances are soluble in water. సో ఏవైతే డిజాల్వ్ అవుతున్నాయో అవి సాల్యుబుల్ ఇన్ వాటర్ అని అంటాం. అదర్ సబ్స్టెన్స్ do not mix with water and do not disappear even after we stir for a long time. సో కొన్ని వచ్చేసి ఏవైతే మిక్స్ అవ్వవు వాటర్ అవి డిసపియర్ కూడా అవ్వవు, ఎట్లాగే పైన తేలుతూ ఉంటాయి. దీస్ సబ్స్టెన్స్ ఆర్ కాల్డ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. సో ఏవైతే కనిపిస్తూ ఉంటాయో పైన తేలుతూ ఉంటాయో వాటర్లో సాల్యుబుల్ అవ్వకుండా వాటిని ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అని. Water plays an important role in the functioning of our body because it can dissolve a large number of substances. సో మన బాడీకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి మన బాడీలో ఉన్న పెద్ద సబ్స్టెన్సెస్ అన్ని డిజాల్వ్ చేస్తుంది మనం ఎప్పుడైతే వాటర్ తీసుకుంటామో. డూ లిక్విడ్స్ ఆల్సో డిజాల్వ్ ఇన్ వాటర్. సో లిక్విడ్స్ కూడా వాటర్లో డిజాల్వ్ అవుతాయా? యాక్టివిటీ 5. కలెక్ట్ శాంపుల్ ఆఫ్ వినిగర్, లెమన్ జ్యూస్, మస్టర్డ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్, కిరోసిన్ ఆర్ ఎనీ అదర్ లిక్విడ్. సో మనం వినిగర్, లెమన్ జ్యూస్, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కిరోసిన్ ఆర్ ఎనీ అదర్ లిక్విడ్ ఏదైనా లిక్విడ్ తీసుకోవాలి. టేక్ ఏ గ్లాస్ టంబ్లర్, ఫిల్ ఇట్ అప్ టు ది హాఫ్ విత్ వాటర్. సో ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకొని దాంట్లో సగం వాటర్ పోయాలి, సగం ఫిల్ చేయాలి వాటర్. యాడ్ ఎ ఫ్యూ స్పూన్స్ ఆఫ్ వన్ లిక్విడ్ టు దిస్ అండ్ స్టర్ ఇట్ వెల్. సో ఆ వాటర్కి ఒక లిక్విడ్ అనేది యాడ్ చేసి దాన్ని బాగా కలబెట్టాలి. లెట్ ఇట్ స్టాండ్ ఫర్ 5 minutes. సో అది 5 minutes వదిలేయాలి. అబ్జర్వ్ వెదర్ ద లిక్విడ్ మిక్సెస్ విత్ వాటర్. సో ఆ లిక్విడ్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుందో లేదో చూడాలి. ఫిగర్ 4.5 ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఫిగర్ 4.5 ఏ సమ్ లిక్విడ్స్ మిక్స్ వెల్ విత్ వాటర్ వైల్ సమ్ అదర్ డూ నాట్. సో కొన్ని మిక్స్ అవుతాయి, కొన్ని మిక్స్ అవ్వవు అన్నమాట. రిపీట్ ద సేమ్ విత్ అదర్ లిక్విడ్స్ యాజ్ మెనీ డిఫరెంట్ లిక్విడ్స్ ఆర్ యాజ్ అవైలబుల్ టు యూ. సో సేమ్ రిమైనింగ్ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనము రిపీట్ చేయాలి ఎక్స్పెరిమెంట్. రైట్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ టేబుల్ 4.4. సో ఇక్కడ టేబుల్ 4.4లో ఇచ్చారు చూడండి, అది ఫిల్ చేయాలి. సాల్యుబిలిటీ ఆఫ్ సమ్ కామన్ లిక్విడ్స్ ఇన్ వాటర్. లిక్విడ్ మిక్సెస్ వెల్, డస్ నాట్ మిక్సెస్ వెల్. ఏదైతే మిక్స్ అవుతుందో అది మిక్సెస్ వెల్ అని రాయాలి, ఏదైతే మిక్స్ అవుతుందో అది డస్ నాట్ మిక్స్ అని రాయాలి. వినిగర్ మిక్సెస్ వెల్ ఇన్ వాటర్. లెమన్ జ్యూస్ మిక్సెస్ వెల్, అది కూడా కరుగుతుంది, డిజాల్వ్ అవుతుంది వాటర్లో. మస్టర్డ్ ఆయిల్ డస్ నాట్ మిక్స్. ఇది మస్టర్డ్ ఆయిల్ పైన తేలుతా ఉంటుంది, ఆయిల్ వాటర్ ఎప్పుడు మిక్స్ అవ్వదు. కోకోనట్ ఆయిల్ మిక్స్ అవ్వదు, డస్ నాట్ మిక్స్. కిరోసిన్ కూడా డస్ నాట్ మిక్స్. వి నోటీస్ దట్ సమ్ లిక్విడ్స్ గెట్ కంప్లీట్లీ మిక్స్డ్ విత్ వాటర్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని లిక్విడ్స్ అనేటివి కంప్లీట్ గా డిజాల్వ్ అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. సమ్ అదర్ డూ నాట్ మిక్స్ విత్ వాటర్ అండ్ ఫార్మ్ ఏ సపరేట్ లేయర్ వెన్ కెప్ట్
aside for some time. సో కొన్ని అనేటివి పైన సెపరేట్ లేయర్ గా ఫామ్ అవుతున్నాయి, ఏవైతే డిజాల్వ్ అవ్వవు. సమ్ గ్యాసెస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ వేరాస్ అదర్ ఆర్ నాట్. గ్యాసెస్ కి వచ్చేసరికి కొన్ని సాల్యుబుల్ అవుతాయి, కొన్ని అవ్వవు. వాటర్ యూజువల్లీ హ్యాస్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ సమ్ గ్యాసెస్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. వాటర్ కి స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ గ్యాసెస్ డిజాల్వ్ అవుతాయి వాటర్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సర్వైవల్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ దట్ లివ్ ఇన్ వాటర్. సో మనం వాటర్ లో చూసినట్టయితే ఆక్సిజన్ డిజాల్వ్ అవుతుంది కాబట్టి అది సర్వైవల్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ దట్ లివ్ ఇన్ వాటర్. వాటర్ లో ఉండే యానిమల్స్ ని, ప్లాంట్స్ కి ఈ ఆక్సిజన్ అనేది అవసరం కాబట్టి సో వాటర్ లో డిజాల్వ్ అవుతుంది ఆక్సిజన్, మనకు తెలిసిందే. ఆబ్జెక్ట్స్ మే ఫ్లోట్ ఆర్ సింక్ ఇన్ వాటర్. వైల్ డూయింగ్ యాక్టివిటీ 4 you might have noticed that the insoluble solids separate out from water. You may have also noticed this with some liquids in activity 5. Objects may float or sink in water. We experiment చూద్దాం. While doing activity 4, you might have noticed that the insoluble solids separated out from water. సో మనం చూసినట్టయితే ఇన్సాల్యుబుల్ వచ్చేసి వాటర్ నుంచి సపరేట్ అయ్యి పైన తేలుతా ఉన్నాయి. యూ మే హ్యావ్ ఆల్సో నోటీస్ దట్ విత్ సమ్ లిక్విడ్స్ ఇన్ యాక్టివిటీ 5. యాక్టివిటీ 5 లో కూడా మనం చూస్తున్నాం యాక్టివిటీ 4 and 5 లో కొన్ని సాల్యుబుల్. యాక్టివిటీ 4 లో ఏం చూసాం మనం, సాలిడ్ సబ్స్టెన్సెస్ మిక్స్ అవడం చూసాం, మిక్స్ కానివి మిక్స్ అవినివి. యాక్టివిటీ 5 లో వచ్చేసి లిక్విడ్స్ చూసాం, ఏవైతే మిక్స్ అవుతున్నాయో ఏవి కావట్లేదు అని చూసాం. సమ్ ఆఫ్ దీస్ మెటీరియల్స్ దట్ డిడ్ నాట్ మిక్స్ విత్ వాటర్. సో కొన్ని మెటీరియల్స్ వచ్చేసి వాటర్ లో మిక్స్ అవ్వట్లేదు, ఫ్లోటెడ్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. సో అవి ఫ్లోట్ అవుతున్నాయి అనమాట వాటర్ మీద మిక్స్ అవ్వకుండా. అదర్ మే హ్యావ్ సంక్ టు ది బాటమ్ టు ది టంబ్లర్. రైట్, ఇది క్వశ్చన్ అన్నమాట. కరెక్టే కదా, కొన్ని సింక్ అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. ఇక్కడ డయాగ్రామ్ లో చూపిస్తున్నారు చూడండి. యు నోటీస్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ దట్ ఫ్లోట్ ఇన్ వాటర్ ఆర్ సింక్. ఫిగర్ 4.6. సో 4.6 సమ్ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ ఇన్ వాటర్ వైల్ అదర్ సింక్ ఇన్ ఇట్. కొన్ని ఫ్లోట్ అవుతున్నాయి, కొన్ని సింక్ అవుతున్నాయి. డ్రైడ్ లీవ్స్ ఫాలన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎ పాండ్. A stone that you throw into this pond, few drops of honey that you let fall into a glass of water, what happens to all of this? సో వీటిలన్నిటికీ ఏమవుతుంది, ఎప్పుడైనా పాండ్ లో ఒక ఆకు, చెట్టు నుంచి ఆకు రాలి పాండ్ లో పడితే అది పైన సర్ఫేస్ మీద తేలుతూ ఉంటుంది పాండ్ లో. అదే పాండ్ లో మనం స్టోన్ త్రో చేసినప్పుడు అది సింక్ అయిపోతుంది. సో డ్రాప్ ఆఫ్ హనీ అనేది గ్లాస్ ఆఫ్ వాటర్, వాట్ హ్యాపెన్స్ టు ఆల్ ఆఫ్ దిస్? హనీ కూడా డిజాల్వ్ అవుతుంది. బోజో would like you to give him 5 examples each of objects that float and those that sink in water. So బోజా అనే అతను 5 examples ఇస్తున్నాడు ఆఫ్ ఆబ్జెక్ట్ దట్ ఫ్లోట్ అండ్ దట్ సింక్ ఇన్ వాటర్. ఏవైతే ఫ్లోట్ అవుతున్నాయో, ఏవైతే సింక్ అవుతున్నాయో ఎగ్జాంపుల్స్ 5 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. వాట్ అబౌట్ టెస్టింగ్ దీస్ సేమ్ మెటీరియల్స్ టు సీ ఇఫ్ దే ఫ్లోట్ ఆర్ సింక్ ఇన్ అదర్ లిక్విడ్స్ లైక్ ఆయిల్. సో ఇప్పుడు ఈ మెటీరియల్స్ ఏవైతే ఫ్లోట్ సింక్ అవుతున్నాయో లిక్విడ్స్ లో కూడా లైక్ ఆయిల్స్ అనేటివి ఫ్లోట్ అవుతాయి. ట్రాన్స్పరెన్సీ. యూ మైట్ హ్యావ్ ప్లేడ్ ద గేమ్ ఆఫ్ హైడ్ అండ్ సీక్. మీరు దాంకునే ఆట హైడ్ అండ్ సీక్ ఆడుంటారు కదా. థింక్ ఆఫ్ సమ్ ప్లేసెస్ వేర్ యూ వుడ్ లైక్ టు హైడ్ సో దట్ యు ఆర్ నాట్ సీన్ బై అదర్స్. సో మీరు ఒక ప్లేస్ లోకి వెళ్ళి దాంకున్నారు, ఎక్కడైతే మీరు కనపడకుండా ఉంటారు. వాట్ వుడ్ యూ చూస్ దోస్ ప్లేస్? సో మీరు ఏ ప్లేస్ చూస్ చేసుకుంటారు అలాంటి? వుడ్ యూ హ్యావ్ ట్రైడ్ టు హైడ్ బిహైండ్ గ్లాస్ విండో? మీరు ఎప్పుడన్నా కనపడేలాగా గ్లాస్ విండో బిహైండ్ ఎప్పుడైనా దాంకున్నారా కనపడే విధంగా? ఆబ్వియస్లీ నాట్, యాజ్ యువర్ ఫ్రెండ్స్ క్యాన్ సీ త్రూ దట్ అండ్ స్పాట్ యూ. సో మనం ఎప్పుడైతే గ్లాస్ బిహైండ్ వెళ్ళి దాంకున్నామో ఈజీగా మన ఫ్రెండ్స్ కి దొరికిపోతాం. క్యాన్ యూ సీ త్రూ ఆల్ ద మెటీరియల్స్? మీరు అన్ని మెటీరియల్స్ నుంచి అట్లాగే ట్రాన్స్పరెంట్ గా కనిపించే వాటిని మీరు చూడగలుగుతారా అన్ని మెటీరియల్స్ కు అని క్వశ్చన్ ఇక్కడ. దోస్ సబ్స్టెన్సెస్ ఆర్ మెటీరియల్స్ త్రూ విచ్ థింగ్స్ క్యాన్ బి సీన్ ఆర్ కాల్డ్ ట్రాన్స్పరెంట్. సో ఏవైతే సబ్స్టెన్సెస్ మెటీరియల్స్ అనేటివి కనపడుతూ ఉంటాయో దాన్ని ట్రాన్స్పరెంట్ అని అంటారు. గ్లాస్, వాటర్, ఎయిర్ అండ్ సమ్ plastics are examples of transparent materials. సో గ్లాస్, వాటర్, ఎయిర్, ప్లాస్టిక్ అనేటివి ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అనమాట, మనకు కనపడుతూ ఉంటాయి. గ్లాస్ అని, వాటర్ కూడా ట్రాన్స్పరెంటే, ఎయిర్ కూడా ట్రాన్స్పరెంటే. ప్లాస్టిక్ డబ్బాలు మనం ఏమైనా పోసి పెడితే కనిపిస్తూ ఉంటాయి కదా, సో అది కూడా ట్రాన్స్పరెంట్. షాప్ కీపర్స్ యూజువల్లీ ప్రిఫర్ టు కీప్ బిస్కెట్స్, స్వీట్స్ అండ్ అదర్ ఈటబుల్స్ ఇన్ ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ ఆఫ్ గ్లాస్. షాప్ కీపర్స్ కూడా వాళ్ళు గ్లాస్ కంటైనర్స్ ట్రాన్స్పరెంట్ గా ఉండే వాటిలో బిస్కెట్స్, స్వీట్స్ తినేటివన్నీ వాళ్ళు ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ కంటైనర్స్ లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆర్ ప్లాస్టిక్ లో, ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, గ్లాసెస్ దాంట్లో, ప్లాస్టిక్ దాంట్లో కనపడేలాగా షాప్ కీపర్స్ అనేవాళ్ళు ఇట్లా అమ్ముతారు, కనిపిస్తా ఉంటాయి మనకి. సో దట్ బయర్స్ క్యాన్ ఈజీలీ సీ దీస్ ఐటమ్స్. సో ఈజీగా ఈ ఈటబుల్స్ ఏవైతే బయట నుంచి కనిపిస్తూ ఉంటాయో అవి కొనుక్కొని తింటారని ట్రాన్స్పరెంట్ బాటిల్స్ లో ఇట్లా పోసి పెడతారు అనమాట.
Figure 4.8. Transparent bottles in a shop. On the other hand, there are some materials through which you are not able to see. So, ఇంకో రకం ఏంటంటే ఏవైతే మెటీరియల్స్ మనకు కనపడవు, దీస్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ opaque. సో ఆ మెటీరియల్స్ ని opaque అని అంటాం. You cannot tell what is kept in a closed wooden box, a cardboard, cartoon or metal container. మనం చూసినట్టయితే క్లోజ్డ్ వుడెన్ బాక్స్ లో గానీ, కార్డ్బోర్డ్ కార్టూన్స్ గానీ, మెటల్ కంటైనర్స్ గానీ, వుడ్, కార్డ్బోర్డ్ అండ్ మెటల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ opaque మెటీరియల్స్. సో వాటిలో అయితే కనిపించవు కదా, మనకి ట్రాన్స్పరెంట్ కాదు. సో వాటిని opaque మెటీరియల్స్ అని అంటాం. డూ వీ ఫైండ్ దట్ వీ క్యాన్ గ్రూప్ ఆల్ మెటీరియల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ యాజ్ ఐదర్ opaque ఆర్ ట్రాన్స్పరెంట్. సో ఏవైతే మెటీరియల్స్, ఆబ్జెక్ట్స్ అనేటివి గ్రూప్ చేస్తారో వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్, అది opaque ఆర్ ట్రాన్స్పరెంట్ అనేటివి మనము ఇక్కడ క్వశ్చన్ అడిగారు అనమాట. డూ వీ ఫైండ్ దట్ వీ క్యాన్ గ్రూప్ ఆల్ మెటీరియల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. సో ఏ కన్ఫ్యూజన్ లేకుండా opaque ఏది, ట్రాన్స్పరెంట్ ఏది, మనము యాక్టివిటీ 6. Take a sheet of paper and look through it towards a lighted bulb. Make a note of your observation. Now put 2 to 3 drops of some oil and spread it on the sheet of paper. So ఒక షీట్ ఆఫ్ పేపర్ తీసుకొని దానికి లైటెడ్ బల్బ్ దగ్గర పెట్టాలి. మేక్ ఏ నోట్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్. నౌ పుట్ 2 to 3 drops of some oil and spread it to the sheet of paper. సో ఆ పేపర్ నుంచి ఎప్పుడైతే మనం లైట్ వేస్తామో, లైట్ అనేది పాస్ చేయాలని ట్రై చేస్తామో, లైట్ అనేది ఒక సైడే ఉంటుంది, ఇంకో సైడ్ కి అవ్వదు. అదే పేపర్ కి మనం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసి తర్వాత లైట్ వేస్తే అప్పుడు ఆ లైట్ అనేది పాస్ అవుతుంది. లుక్ అగైన్ టువర్డ్స్ ది లైటెడ్ బల్బ్ త్రూ దట్ పోర్షన్ ఆఫ్ ది పేపర్ ఆన్ విచ్ ద ఆయిల్ హ్యాస్ బిన్ స్ప్రెడ్. సో ఆ లైట్ వేసిన తర్వాత, ఎప్పుడైతే ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్ వేస్తామో, అప్పుడు ఆయిల్ పేపర్ మీద అప్లై చేసిన దాని వల్ల ఈ లైట్ అనేది పాస్ అవుతుంది. డూ యూ ఫైండ్ దట్ ద బల్బ్ ఈస్ మోర్ క్లియర్లీ విజిబుల్ దాన్ బిఫోర్. బల్బ్ అనేది ముందుటి కంటే ఇప్పుడు క్లియర్ గా ఉంది. బట్ క్యాన్ యూ సీ క్లియర్లీ త్రూ ద ఆయిల్డ్ పేపర్. సో మనం క్లియర్ గా చూస్తున్నామా ఆయిల్డ్ పేపర్ యూస్ చేసి? ఈజ్ ఎవ్రీథింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఈజ్ విజిబుల్? పర్హాప్స్ నాట్. కానీ కంప్లీట్ గా కాదు, కనపడదు. మెటీరియల్స్ త్రూ విచ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి సీన్ బట్ నాట్ క్లియర్లీ ఆర్ నోన్ యాజ్ ట్రాన్స్లూసెంట్. ఏవైతే మెటీరియల్స్ ఆబ్జెక్ట్స్ తో చూస్తామో కానీ క్లియర్ గా ఉండవు, వాటిని ట్రాన్స్లూసెంట్ అంట. రిమెంబర్ ద ఆయిలీ ప్యాచెస్ ఆన్ పేపర్ వెన్ వి టెస్టెడ్ ఫుడ్ ఐటమ్స్ ఫార్ ప్రెసెన్స్ ఆఫ్ ఫ్యాట్స్. సో మనం ఏదైతే పేపర్ ఆయిలీ ప్యాచెస్ ఉంటాయో, ఎప్పుడైతే ఫుడ్ మనం ఒక ఆయిలీ పేపర్ నుంచి ఆయిల్ లాక్కొని ఉంటుందో, దాంట్లో ప్రెసెన్స్ ఆఫ్ ఫ్యాట్ ఉందని తెలుసుకున్నాం కదా ఫస్ట్ చాప్టర్ లో. దట్ వాస్ ట్రాన్స్లూసెంట్ టు. అది కూడా ట్రాన్స్లూసెంట్. క్యాన్ యూ థింక్ ఆఫ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్? సో మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఆలోచించండి ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్ గురించి. యూ కెన్ దేర్ ఫోర్ గ్రూప్ మెటీరియల్స్ యాజ్ opaque, ట్రాన్స్పరెంట్ అండ్ ట్రాన్స్లూసెంట్. సో ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయి. ఏమిటి? opaque, ట్రాన్స్పరెంట్ అండ్ ట్రాన్స్లూసెంట్. Pehle suggested covering the glass of a torch with your palm at a dark place. సో పెహ్లే అనే అతను ఇక్కడ చూసినట్టయితే టార్చ్ కి చెయ్యి ఇట్లా క్లోజ్ చేసాడు అనమాట, దానిపైన పామ్ పెట్టి. స్విచ్ ఆన్ ది టార్చ్ అండ్ అబ్జర్వ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది పామ్. సో ఇట్లా స్విచ్ ఆన్ చేసిన తర్వాత అదర్ సైడ్ ఆఫ్ ది పామ్ చూస్తే, షీ వాంట్స్ టు నో వెదర్ పామ్ ఆఫ్ యువర్ హ్యాండ్ ఈస్ opaque, ట్రాన్స్పరెంట్ ఆర్ ట్రాన్స్లూసెంట్. సో తనకి ఏంటంటే అది opaque నా, ట్రాన్స్పరెంటా, ట్రాన్స్లూసెంటా అనేది తెలుసుకోవాలని ఉంది ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల. Does torch light pass through your palm? We learned that materials differ in their appearance and the way they mix in water or other liquid. మనం తెలుసుకుంది ఏంటి? మెటీరియల్స్ అపియరెన్స్ వల్ల వాటర్ లో మిక్స్ అవడం, సాలిడ్ సబ్స్టెన్స్ మిక్స్ అవుతుంది అని తెలుసు, లిక్విడ్స్ మిక్స్ అవుతాయి అని తెలుసు, గ్యాసెస్ మిక్స్ అవుతాయి అని తెలుసు. కొన్ని మిక్స్ అవుతాయి, కొన్ని మిక్స్ అవ్వవు. దే మే ఫ్లోట్ ఆర్ సింక్ ఇన్ వాటర్ ఆర్ మే బి ట్రాన్స్పరెంట్, opaque or translucent. సో కొన్ని ఫ్లోట్ అవుతాయి, కొన్ని సింక్ అవుతూ ఉంటాయి, కొన్ని ట్రాన్స్పరెంట్, కొన్ని opaque, కొన్ని ట్రాన్స్లూసెంట్ అని తెలుసుకున్నాం. Materials can be grouped on the basis of similarities or differences in their properties. సో మెటీరియల్స్ అనేటివి వాటి యొక్క సిమిలారిటీస్, డిఫరెన్సెస్ బట్టి, వాటి యొక్క ప్రాపర్టీస్ బట్టి గ్రూప్ చేస్తాం. వై డూ వీ నీడ్ టు గ్రూప్ మెటీరియల్స్? మనం మెటీరియల్స్ని ఎందుకు గ్రూప్ చేయాలి? ఇన్ ఎవ్రీడే లైఫ్ వీ ఆఫన్ గ్రూప్ మెటీరియల్స్ ఫర్ అవర్ కన్వీనియన్స్. సో ఎవ్రీడే లైఫ్లో మనం మెటీరియల్స్ అనేటివి గ్రూప్ చేయాలి మన కన్వీనియన్స్ కోసం. ఎట్ హోమ్ we usually store things in such a manner that similar objects are placed together. సో మనం ఇంట్లో ఏవైతే స్టోర్ చేసుకుంటామో థింగ్స్ని, అవి మనకి సిమిలర్గా ఉండే ఆబ్జెక్ట్స్ ఏవి ఉంటాయో అవి మనం ప్లేస్ చేసుకుంటాం ఒక దగ్గర. సచ్ యాజ్ అరేంజ్మెంట్ హెల్ప్ అస్ టు లొకేట్ దెమ్ ఈజీలీ. సో మనం కిచెన్లో చూసినట్టయితే ప్లాస్టిక్ బాక్స్ మనకు కనపడే విధంగా మనము అరేంజ్ చేసుకుంటాం, ఈజీగా అవైలబుల్లో ఉండేటట్టు. Similarly, a grocer usually keeps all types of biscuits at one corner of his shop, all shops at another
while grains and pulses are stored at some other places. సో మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు బిస్కెట్స్ ఒక కార్నర్, సోప్స్ ఒక దగ్గర, గ్రెయిన్స్ ఒక దగ్గర, పల్సెస్ ఒక దగ్గర అన్నిటి పెట్టి అమ్ముతూ ఉంటారు. సో అవి అరేంజ్ చేసుకోవడం అనమాట, ఈజీగా మళ్ళీ మనకి అందుకోవడానికి కన్వీనియంట్గా ఉండడానికి అట్లా ప్లేస్ చేసుకుంటారు షాప్ వాళ్ళు. దెర్ ఈస్ అనదర్ రీజన్ వై వీ ఫైండ్ సచ్ గ్రూపింగ్ యూస్ఫుల్. ఇంకొక రీజన్ కూడా ఉంది మనం ఎందుకు గ్రూప్ చేస్తున్నాము అని. డివైడింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్ మేక్ ఇట్ కన్వీనియంట్ టు స్టడీ దేర్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో అబ్జర్వ్ ఎనీ ప్యాటర్న్ ఇన్ దీస్ ప్రాపర్టీస్. సో అవి డివైడ్ చేయడం వల్ల దాని యొక్క ప్రాపర్టీస్ అండ్ దాని యొక్క ప్యాటర్న్ యొక్క ప్రాపర్టీస్ అనేది తెలుసుకోవచ్చు మనం. వీ విల్ స్టడీ మోర్ అబౌట్ దిస్ ఇన్ హైయర్ క్లాసెస్. సో వీటి గురించి ఇంకా మనం ఫర్దర్గా హైయర్ క్లాసెస్లో సమ్మరీ. ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ లార్జ్ వెరైటీ ఆఫ్ మెటీరియల్స్. సో ఆబ్జెక్ట్స్ అనేటివి లార్జ్ వెరైటీ ఆఫ్ మెటీరియల్స్తో తయారు చేస్తారు. A given material could be used to make a large number of objects. It is also possible that an object can be made of a single material or of many different type of materials. So material అనేది large number of objects తో తయారు చేస్తారు. It is also possible that an object can be made of single material తో కూడా తయారు చేస్తారు, లేదంటే different type of materials తో కూడా తయారు చేస్తారు. Different types of materials have different properties. So different types of materials కి different properties అనేటివి ఉంటాయి. Some materials are shiny in appearance while others are not. సో కొన్ని వచ్చేసి అపియరెన్స్లో మెరుస్తూ ఉంటాయి, దాన్ని షైనీ అని అంటారు. కొన్ని మెరవు అన్నమాట. సమ్ ఆర్ రఫ్, సమ్ స్మూత్. సో కొన్ని రఫ్గా ఉంటాయి, కొన్ని స్మూత్గా ఉంటాయి. సిమిలర్లీ సమ్ మెటీరియల్స్ ఆర్ హార్డ్ వేరే సమ్ అదర్ ఆర్ సాఫ్ట్. సో కొన్ని వచ్చేసి హార్డ్గా ఉంటాయి, కొన్ని వచ్చేసి సాఫ్ట్గా ఉంటాయి. సమ్ మెటీరియల్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ వేరే సమ్ అదర్ ఆర్ ఇన్సాల్యుబుల్. సో కొన్ని వచ్చేసి వాటర్లో సాల్యుబుల్గా ఉంటాయి, కొన్ని వచ్చేసి ఇన్సాల్యుబుల్గా ఉంటాయి. Some materials such as glass are transparent and some others such as wood and metals are opaque. సో గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, వుడ్ అండ్ మెటీరియల్స్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్గా ఉండదు, ఆప్కే అంటారు దాన్ని, ఏవైతే కనపడకుండా ఉంటాయి. సమ్ మెటీరియల్స్ ఆర్ ట్రాన్స్లూసెంట్ అంటే మనం చూసాం కదా ఇప్పుడు దాకా ఎక్స్పెరిమెంట్లో, పేపర్కి ఒక పక్క టార్చ్ వేసినప్పుడు, లైట్ వేసినప్పుడు అది పాస్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేస్తామో అప్పుడు ఆ లైట్ అనేది పాస్ అవుతుంది. ఆ లైట్ పాస్ అవుతుంది ఓకే, బట్ ఆ లైట్ పాస్ అవ్వడం కూడా క్లియర్గా ఉండదు, అది ఒక బ్లర్డ్గా ట్రాన్స్పరెంట్గా ఉండదు అనమాట, బ్లర్గా ఉంటుంది. సో దాన్ని ట్రాన్స్లూసెంట్ అని అంటాం. మెటీరియల్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ దేర్ ప్రాపర్టీస్. సో మెటీరియల్స్ అనేది గ్రూప్ చేస్తాం మనం, దాని యొక్క సిమిలారిటీస్ డిఫరెన్సెస్ అనేది తెలుసుకోవడానికి మనం ఆ మెటీరియల్స్ని గ్రూప్ చేస్తాం ఒక దగ్గర. థింగ్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ ఫర్ కన్వీనియన్స్ అండ్ టు స్టడీ దేర్ ప్రాపర్టీస్. సో ఆ థింగ్స్ అనేటివి మనం కన్వీనియన్స్ కోసం మనం గ్రూప్ చేసి దాని ఒక ప్రాపర్టీస్ కూడా ఈజీగా కనుక్కోవచ్చు అని చెప్పి మనం కన్వీనియన్స్ కోసం మనం గ్రూప్ చేస్తాం. ఎక్సర్సైజ్ చూద్దాం. నేమ్ 5 ఆబ్జెక్ట్స్ విచ్ కెన్ బి మేడ్ ఫ్రమ్ వుడ్. సో వుడ్తో మనం ఏమేమి ఆబ్జెక్ట్స్ తయారు చేస్తాం, ఇది క్వశ్చన్. టేబుల్, చైర్, డోర్స్, బోర్డ్స్, బెడ్స్ ఎక్సెట్రా. ఇంకా చాలా ఉన్నాయి. టేబుల్స్ తయారు చేస్తారు, చైర్స్, డోర్స్, బోట్, బెడ్స్ ఎక్సెట్రా, ఇవన్నీ వుడ్తో తయారు చేస్తారు. సెలెక్ట్ దోస్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ విచ్ షైన్. ఏవైతే షైన్ అవుతాయో వీటిలో నుంచి మనము చూడాలి. సో గ్లాస్ బౌల్ షైన్ అవుతుంది, ప్లాస్టిక్ టాయ్ నో, ఇది షైన్ అవ్వదు. స్టీల్ స్పూన్ షైన్ అవుతుంది, కాటన్ షర్ట్ నో, ఇది షైన్ అవ్వదు. సో గ్లాస్ బౌల్, స్టీల్ స్పూన్ అనేది షైనింగ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మ్యాచ్ ది ఆబ్జెక్ట్స్ గివెన్ బిలో విత్ ద మెటీరియల్స్ ఫ్రమ్ విచ్ దే కుడ్ బి మేడ్. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఆబ్జెక్ట్స్ మెటీరియల్స్ ఇచ్చారు. Remember, an object could be made from more than one material and a given material could be used for making many objects. సో ఒక ఆబ్జెక్ట్ తయారు చేయడానికి మెటీరియల్స్ అవసరం, అది ఏంటో చూద్దాం ఇక్కడ. బుక్ వచ్చేసి పేపర్తో తయారు చేస్తారు. టంబ్లర్ వచ్చేసి దేంతో ఏంటి, గ్లాస్. చైర్ వచ్చేసి వుడ్. టాయ్ వచ్చేసి ప్లాస్టిక్. షూస్ వచ్చేసి లెదర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. స్టేట్ వెదర్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ మనం ట్రూ ఆర్ ఫాల్స్ చూడాలి. స్టోన్ ఈస్ ట్రాన్స్పరెంట్ వైల్ గ్లాస్ ఇస్ ఆబ్క్యూ. ఇది ట్రూ ఆర్ ఫాల్సా? సో ఇది ఫాల్స్, ఎందుకంటే స్టోన్ అనేది ట్రాన్స్పరెంట్ కాదు కదా, గ్లాస్ కదా ట్రాన్స్పరెంట్, రివర్స్ లో ఇచ్చారు. సో అది ఫాల్స్. ఏ నోట్ బుక్ హ్యాస్ లస్టర్ వైల్ ఎరేసర్ డస్ నాట్. సో ఇది కూడా ఫాల్స్. చాక్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. నో, ఇది కూడా ఫాల్సే. చాక్ డిజాల్వ్ అవ్వదు వాటర్ లో.
ఏ పీస్ ఆఫ్ వుడ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఎస్, ఇది ట్రూ. వుడ్ అనేది వాటర్ లో ఫ్లోట్ అవుతుంది. షుగర్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్. ఇది ఫాల్స్. ఇది షుగర్ అనేది కంప్లీట్ గా డిజాల్వ్ అవుతుంది వాటర్. ఆయిల్ మిక్సెస్ విత్ వాటర్. ఇది కూడా ఫాల్సే. ఎందుకంటే ఆయిల్ డిజాల్వ్ అవ్వదు, ఫ్లోట్ అవుతుంది వాటర్ పైన. శాండ్ సెటిల్స్ డౌన్ ఇన్ వాటర్. ఇది ట్రూ. శాండ్ ఖచ్చితంగా కిందకి వెళ్ళిపోతుంది వాటర్ లో మిక్స్ చేసిన. వినిగర్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. ఇది కూడా ట్రూ. నెక్స్ట్, గివెన్ బిలో ఆర్ ద నేమ్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ అండ్ మెటీరియల్స్. వాటర్, బాస్కెట్బాల్, ఆరెంజ్, sugar, globe, apple and earthen pitcher. Group them as round shaped and other shapes, eatables and non-eatables. సో ఇవి మనం గ్రూప్ చేయాలి. ఇవన్నీ ఈ మెటీరియల్స్, ఈ ఆబ్జెక్ట్స్ అన్ని మనం ఈ రౌండ్ షేప్డ్ అండ్ అదర్ షేప్స్, ఈటబుల్స్ అండ్ నాన్ ఈటబుల్స్ లో గ్రూప్ చేయాలి. సో ఇక్కడ రౌండ్ షేప్డ్ ఏమేమి ఉన్నాయి? బాస్కెట్ బాల్ ఉంది, యాపిల్ ఉంది, ఆరెంజ్ ఉంది, గ్లోబ్ ఉంది అండ్ ఎర్తన్ పిక్చర్ ఉంది. సో ఇవన్నీ రౌండ్ షేప్ లోకి వస్తాయి. అదర్ షేప్స్ వచ్చేసి వాటర్ అండ్ షుగర్ వస్తుంది. ఓకేనా? సో ఈటబుల్స్ లో ఏమొస్తాయి? యాపిల్ వస్తుంది, ఇంకా ఆరెంజ్ వస్తుంది. ఏవేవి తింటాం మనం? షుగర్ తింటాము, ఇంకా వాటర్ తాగుతాం. ఇవన్నీ మనం తినేటివి. నాన్ ఈటబుల్స్ వచ్చేసి బాస్కెట్ బాల్. మనం బాస్కెట్ బాల్ తినం కదా. సో బాస్కెట్ బాల్, గ్లోబ్ కూడా తినము, ఎర్తన్ పిక్చర్ కూడా తినము. సిక్స్త్ క్వశ్చన్, లిస్ట్ ఆల్ ఐటమ్స్ నోన్ టు యూ దట్ ఫ్లోట్ ఆన్ వాటర్. చెక్ అండ్ సీ ఇఫ్ దే విల్ ఫ్లోట్ ఆన్ అన్ ఆయిల్ ఆర్ కెరోసిన్. సో ఇవి దేని ఆయిల్లోనా కిరోసిన్లోనా ఫ్లోట్ అవుతుందా లేదా అనేది ఈ క్వశ్చన్లో ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ సమ్ ఐటమ్స్ దట్ ఫ్లోట్ ఆన్ వాటర్. ఏమేమిటి? పేపర్, వుడ్, థిన్ ప్లాస్టిక్ షీట్స్, వ్యాక్స్, ఐస్, థర్మోకోల్, ఆయిల్. ఇవన్నీ వాటర్ మీద ఫ్లోట్ అవుతాయి. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఫ్లోట్ ఆన్ అన్ ఆయిల్. ఆయిల్ మీద ఏమేమిటి ఫ్లోట్ అవుతాయి? పేపర్, ప్లాస్టిక్ షీట్, వ్యాక్స్, థర్మోకోల్, వుడ్. ఇవన్నీ ఫ్లోట్ అవుతాయి. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఫ్లోట్ ఆన్ కిరోసిన్. కిరోసిన్ మీద ఏవేవి ఫ్లోట్ అవుతాయి? పేపర్, థర్మోకోల్, థిన్ ప్లాస్టిక్ షీట్. ఇవన్నీ ఫ్లోట్ అవుతాయి కిరోసిన్ మీద. ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో వీటిల్లో ఆడ్ వన్ అవుట్ తీసేయాలి. చైర్, బెడ్, టేబుల్, బేబీ అండ్ కబోర్డ్. సో బేబీ అనేది ఆడ్ వన్ అవుట్. ఇవన్నీ థింగ్స్. బేబీ అనేది మనకి లివింగ్ బీయింగ్ కదా. రోజ్, జాస్మిన్, బోట్, మ్యారీగోల్డ్, లోటస్. సో ఇవన్నీ ప్లాంట్ రిలేటెడ్. రోజ్, జాస్మిన్, మ్యారీగోల్డ్, లోటస్. ఈ బోట్ ఒకటే మనకి ప్లాంట్ కాదు. అల్యూమినియం, ఐరన్, కాపర్, సిల్వర్, శాండ్. సో శాండ్ అనేది వేరే. ఇవన్నీ మెటల్స్ అన్నమాట. అల్యూమినియం, ఆయిల్, కాపర్, సిల్వర్. షుగర్, సాల్ట్, శాండ్, కాపర్ సల్ఫేట్. సో శాండ్ అనేది మనకి వాటర్ లో సాల్యుబుల్ అవ్వదు. షుగర్, సాల్ట్, కాపర్ సల్ఫేట్ ఇవన్నీ వాటర్ లో డిజాల్వ్ అవుతాయి, సాల్యుబుల్ అవుతాయి. శాండ్ ఒకటే సాల్యుబుల్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.